హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం న్యూ కన్స్ట్రక్షన్ సూపర్ లగ్జరీ 4 BHK ఫ్లాట్స్ చూద్దాం. పదండి. ఈ అపార్ట్మెంట్ అన్నమాట. ఈ అపార్ట్మెంట్ లో మనకి జనరేటర్ సౌకర్యం కూడా ఉంది. మంచి హెవీ జనరేటర్ అన్నమాట, లేటెస్ట్ ఇది. అలాగే మనకి సువిశాలమైన కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. చూడండి, ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళకి 2 కార్లు పెట్టుకునే సదుపాయం ఇచ్చారు మనకి బిల్డర్ గారు. చూడండి, 2 కార్లు, బైక్స్ కూడా పెట్టుకోవచ్చు చక్కగా. ఎందుకంటే ఈ బిల్డింగ్ లో 5 ఫ్లాట్స్ అనమాట. ఫ్లోర్ కి 1 ఫ్లాట్ మాత్రమే, 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ అంతే, అందుకనమాట. అలాగే మన అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కి రూమ్ సౌకర్యం అనమాట. ఈ రూమ్ వచ్చి ఓకే ఫ్రెండ్స్, పదండి ముందుకి. ఇక్కడ మనకి లిఫ్ట్ ఎంట్రన్స్ దగ్గర బయోమెట్రిక్ థంబ్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది మనకి చక్కగా. చూడండి, అలాగే సీసీటీవీ కెమెరా సదుపాయం కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, పదండి పైకి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి లిఫ్ట్ సౌకర్యం ఉంది. అలాగే మనకి స్టెప్స్ చూసారా, చక్కగా చాలా వెడల్పుతో మంచి స్పేషియస్గా ఇచ్చారు మనకి స్టెప్స్. చక్కగా మనకి పెద్ద పెద్ద సోఫాలు కానీ ఏదైనా సరే స్టెప్స్ మంచి తీసుకెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు మనకి, మన సామాన్లు మోసే వాళ్ళకి. అలాగే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. మన ఫ్లాట్ ఎంట్రన్స్ కూడా చక్కగా స్టెయిన్లెస్ స్టీల్తో గ్రిల్స్ గేట్ ఏర్పాటు చేశారు చక్కగా సెక్యూరిటీ పరంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది 4 BHK ఫ్లాట్స్. అలాగే మన సింహద్వారం వచ్చి ఈస్ట్ ఫేస్ సింహద్వారం, తూర్పు అనమాట. చూడండి, సూపర్ ఉంది కదా సింహద్వారం. మంచి లగ్జరీ ఫ్లాట్ చూడబోతున్నాం ఇప్పుడు మనం. అలాగే మన సింహద్వారానికి లాక్ సిస్టమ్ చూసారా, తంబు పెడితేనే లాక్ ఓపెన్ అయ్యిద్ది, ఆ సిస్టమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, లోపలంతా చూసిన తర్వాత మీరు చాలా ఇంప్రెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే అంతగా సూపర్గా ఉంటుంది, సంభ్రమాశ్చర్యాలు గురవుతారనమాట ఫ్లాట్ అంతా చూసిన తర్వాత. అందుకని పూర్తిగా చూడండి వీడియో, సూపర్గా ఉంటుంది ఫ్లాట్. ఎదురుగుంటే టీవీ యూనిట్, పక్కన బాల్కనీ ఇచ్చారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ 2 రూమ్స్, కిచెన్, వాష్ ఏరియా అన్నీ ఉంటాయి, దేవుడి గది అన్నీ ఉంటాయి. అలాగే రైట్ సైడ్ 2 రూమ్స్ ఇచ్చారు, 2 బెడ్రూమ్స్. చూద్దాం లాస్ట్లో ఈ 2. ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్లో పూజా మందిరం ఇచ్చారు. మనం ప్రశాంతంగా దేవుని పూజ చేసుకోవటం కోసం చక్కగా సపరేట్గా ఇచ్చారు పూజా గది. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. ఇంకా ఈ డోర్స్కి గ్లాసెస్ ఏర్పాటు చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా పూజా మందిరం దాటి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. అలాగే ఇటువైపు ఇక్కడ ఒక 2 రూమ్స్ ఉన్నాయి. ఇందాక హాల్లో ఒక 2 రూమ్స్, ఇక్కడ ఒక 2 రూమ్స్, మొత్తం 4 బెడ్రూమ్స్ అనమాట. ఫ్రెండ్స్, అలాగే కిచెన్ చూసారా, బా ఊరంత ఉంది కదా. బాబా, ఎంత పెద్ద కిచెన్, సూపర్ ఉంది కదా. మీ ఇంటి మహారాణి గారిని ఒక్కసారి తీసుకొచ్చి చూపించండి చాలు, సూపర్గా నచ్చిద్ది ఫ్లాట్. అసలు ఎగ్గిరి గంతేస్తారు, అంత బాగా నచ్చిద్ది. ఏమంటారు, కరెక్ట్ కదా. ఎలాగైనా లగ్జరీ ఫ్లాట్ అంటే లగ్జరీ ఫ్లాటే ఫ్రెండ్స్ కదా. బాబా, సూపర్ ఉంది. పిండి కొద్ది రొట్టి, మనం ఎంత డబ్బు పెడితే అంత ఎక్సలెంట్ ఫ్లాట్ వస్తుంది కదా, కరెక్టే కదా. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడలో కరెన్సీ నగర్ ఉంది కదా, ఆయుష్ హాస్పిటల్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లో చాలా దగ్గర అనమాట. అలాగే మనకి బందర్ రోడ్డుకి కానీ ఏలూరు రోడ్డు కానీ 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటాం మనం చక్కగా. అలాగే మహానాడు రోడ్డు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే మనకి. అలాగే LEPL కానీ షాపింగ్ మాల్స్ కానీ ఏదైనా సరే చాలా 1 కిలోమీటర్ లోపే ఉంటాయి మనకు అన్ని. అలాగే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ చాలా దగ్గర. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే విజయవాడ నడిబొడ్డులో ఉన్నట్టు మనం అనమాట. ఈ ఏరియా వచ్చి మనకి చాలా క్లాస్గా, చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా అనమాట. ఈ కరెన్సీ నగర్ వచ్చి చాలా ఫాష్ ఏరియా అయిపోయింది అనమాట. ఇక్కడంతా సూపర్గా ఉంటుంది ఈ ఏరియా. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి చూడండి, నచ్చకపోతే ఒట్టు, అంత బాగా నచ్చుతుంది మీకు. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా పూర్తిగా చూడండి దయచేసి, అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది. అప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడే అర్థమైపోద్ది కదా మనకి. అందుకని ఫ్రెండ్స్, మనకి ఈ ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 3150 స్క్వేర్ ఫీట్ అనమాట. ప్లింత్ ఏరియా వచ్చి 2250 స్క్వేర్ ఫీట్. అలాగే కామన్ ఏరియా వచ్చి 660 స్క్వేర్ ఫీట్. పార్కింగ్ ఏరియా వచ్చి 240 స్క్వేర్ ఫీట్ అనమాట. 2 కార్లు పెట్టుకునే సదుపాయం ఉంది మనకి చక్కగా. మనకి కాస్ట్ వచ్చి 2,05,00,000 చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. మీకు ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము.
ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.